కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గ్రామవరం గ్రామంలో పురుషోత్తపట్నం వేస్ట్ నుండి నీటిని విడుదల చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ముందుగా లిఫ్ట్ వద్ద చేరుకున్న ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ అధికారులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గోదావరి నీటికి హారతి ఇచ్చి మూడు పంపుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందే, కానీ అనివార్య కారణాల వల్ల ఆయన షెడ్యూల్ ఖాళీ లేకపోవడం వల్ల రాలేకపోయారని నెహ్రూ అన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని, అప్పటి నుండి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ ఎమ్మెల్యేలు ప్రారంభించడం ఆనవాయితీగా ప్రారంభించడం జరుగుతుందని, కానీ 5 సంవత్సరాలు వైసీపీ ఎమ్మెల్యేలకు అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని, 5 సంవత్సరాలు కూడా ఎత్తిపోతల పథకాలు అన్ని కూడా పని చేయకుండా పోయాయని, మళ్లీ వీటిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరమ్మతులు చేసి ఈ రోజు నీటిని విడుదల చేయడం జరుగుతుందని, ఏలేరులో నీటి సామర్థ్యాన్ని పెంచి రైతులందరికీ నీరు అందించేందుకు ఈ రోజు పంపుల్ని ప్రారంభించామని అన్నారు. ఏ పైపు వదులుతున్నారు మీరు? 2 వదిలేస్తున్నారా? మనం వదిలి 2 అంటే ఈవేళ మొత్తం 3 వదులుతాం సార్. తమరు ఒకటి, సార్ ఒకటి, 3 ఆన్ చేస్తాం సార్. 3 ఆన్ చేస్తే మనకి 350 లెక్కన 3 అంటే 1050 లోపలికి వస్తాం. ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నాం సార్. రేపు నుంచి గ్రాడ్యువల్గా మనం పెంచుకుంటాం సార్. మనకి కింద కూడా గ్రావిటీ ఫ్లోలో అక్కడ కింద కూడా 650 ఇస్తున్నాం సార్. సో మనకు ఉన్నటువంటి వస్తువులు మొత్తం వాటర్ కూడా కింద కొనుక్తాం సార్. 5 TMC ఉంది. అందరూ లోపలికి లాంచ్ చేద్దాం సార్. లోపల సార్. ఇంకా ముందుకు వెళ్ళాలి. మీరు కొంచెం ఓకే యాక్షన్. श्रियं देवे मपहले सीर्वादेवी जुस्तां कासोहतां हिरण्य प्राकारमारद्रां ज्वलन्तीं तप्तां तर्पयन्तीं पद्मेहिताबद्धवर्णां तामशवयस्यं आरद्रां रक्तवर्णां हेममाल्यं चन्द्रां हिरण्यमयीं लक्ष्मीं जातवेदो ममावहतां भवः जातवेदो लक्ष्मीं मनपदामनीं
సారీ